హలో. సో మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్ 2026 పాస్ అవుట్ అయినటువంటి కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. సో ఒకసారి అందరికి ఒక హాయ్ చెప్పేస్తున్నాను. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మంచి స్కోర్ చేసి ప్రౌడ్గా ఇక్కడ నుంచొని ఉన్నారు వీళ్ళ ఆరుగురు కూడా. ఫస్ట్ నేను వీళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే, మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ ఎవరు? తనకి తెలుసు, అందుకే నవ్వుతోంది. మోనికా మ్యామ్. ఓకే. రాధిక మ్యామ్. రమ్య మ్యామ్. విజయలక్ష్మి సార్, మధు సార్, సూర్యరెడ్డి సార్. అందరి పేర్లు కవర్ అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పినట్టుగా ఉంది. అందరు ఫేవరెటేగా, సో అందరి పేర్లు కవర్ చేద్దామని అందరం ఒక్కొక్కటి. కానీ అందరూ ఒకటే పేరు చెప్పుకుని అందరి పేరు చెప్పారంటే, సో అన్ని సబ్జెక్ట్స్ మీకు చాలా ఈజీగా చెప్పారు కాబట్టే మీ అందరి ఫేవరెట్స్ కదా. మీరు కాలేజ్కి వచ్చే ముందు మీకు బాగా కష్టంగా అనిపించిన ఒక సబ్జెక్ట్ కాలేజ్కి వచ్చాక ఈజీగా ఏమన్నా అయిందా? యూ ఆన్సర్ మీ. మ్యాథ్స్. ఓకే, ఎందుకు? ఏం టెక్నిక్స్తో టీచ్ చేశారు? అండ్ బేసిక్స్ నుంచి చెప్తారు, అన్నీ అర్థమయ్యేటట్టు. సో మ్యాథ్స్ ఈజీ అయిపోయింది. అంతే. ఓకే, యూ టెల్ మీ, రాబోయే మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ వర్డ్లో ఎస్ యూ హ్యావ్ టు చూస్ విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్ అంటే ఏం చెప్తారు? అన్ని కాలేజెస్లో స్టడీ ఈజ్ మ్యాండేటరీ, బట్ డిసిప్లిన్ అన్నది ఐ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ దిస్ కాలేజ్. సో డిసిప్లిన్ నేర్చుకోవడానికి, ఇంకా దాన్ని ఎథిక్స్, మోరల్స్, ఇంకా వాల్యూస్ నేర్చుకోవడానికైనా వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్. ఓకే, సో టాపర్ వీ హ్యావ్. సో చెప్పు టాపర్, నువ్వు టాప్ స్కోర్ రీచ్ అవ్వడానికి, స్కోర్ చేయడానికి నీకు బాగా హెల్ప్ అయినటువంటి విషయం ఏంటి? ఏదైనా చెప్తే నీ జూనియర్స్ చూసి నేర్చుకుంటారు. అది ఫ్యాకల్టీయా లేకపోతే సమ్ టెక్నిక్సా, వాట్ ఎవర్ యూ ఫీల్. ఎలా స్కోర్ చేయగలిగావు? మంచి మార్క్స్ రావాలంటే పొద్దాకులు రివైజ్ చేయండి అంటారు. కానీ మీకు ఫస్ట్ గ్రిప్లోనే అది వచ్చిందంటే మీరు ఎన్నిసార్లు నేర్చుకోవచ్చు. మీకు ఫస్ట్ సారే రాలే, నెక్స్ట్ టైం ఇంకా మీకు అది రాలేదుగా, ఇప్పుడు కూడా రాదని అదే టాక్లో ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, మిగతా థింగ్స్ అన్ని మీకు ఈజీగా అవుతాయి. మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లోనే నువ్వు ఎందుకు చదువుకోవాలనుకున్నావు? తను ఎందుకు చూస్ చేసుకోవాలో చెప్పాడు, నువ్వు ఇక్కడే చదువుకోవాలని ఎందుకు అనుకున్నావు? అంటే ఇక్కడ నుండి పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ని కనుక్కొని, మా స్కూల్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా కనుక్కొని, ఈ కాలేజ్ నుంచి తెలుసుకొని గుడ్ అకాడమిక్ స్ట్రక్చర్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాకల్టీ కూడా ఉంది. సో ఫైనల్గా పిల్లలందరూ మరీ ముఖ్యంగా చెప్తుంది ఒకటే, ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్, డిసిప్లైన్ ఈనాటి జెన్జీ ఆల్ఫా కిడ్స్కి కావాల్సింది. సో అన్నీ కలగలిపితే మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్.